హాయ్ హలో వెల్కమ్ టు J24 న్యూస్. J24 న్యూస్ లో మీరు 2 రోజుల ముందు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ గారు J24 న్యూస్ స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఈ ఇటీవల జరిగిన ఒక సంఘటన, షేక్ షా వలి కోవా బన్ అమ్ముకునే ఒక చిరు వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆ చిరు వ్యాపారి గురించి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మా స్టూడియోలో. ఆయన సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది షేక్ షా వలీకి మరియు ఆయన ఫ్యామిలీకి, మరియు చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళందరికీ ఆయన సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వలి, మేము మీతో ఉన్నాము, నారా లోకేష్ గారు మీతో ఉన్నారు, తెలుగుదేశం ఫ్యామిలీ మీతో ఉంది, అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాలు మీతో ఉన్నాయి, నాట్ ఓన్లీ ముస్లిం, నాట్ ఓన్లీ హిందూ, అన్ని వర్గాలు నీతో ఉన్నాయి షేక్ షా వలి అని సపోర్ట్ ఎక్స్టెండ్ J24 న్యూస్ వీడియో ద్వారా ఆయన చేశారు. అలాగే నిన్న పవిత్ర రంజాన్ మాసంలో ఏదైతే మొదటి రోజా ఉందో ఇఫ్తార్ సమయంలో, ఆ ఇఫ్తార్ సమయంలో మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ గారు షేక్ షా వలి ఉంటున్న ఇంటి దగ్గర వెళ్ళి అక్కడ ఉన్న మస్జిద్ దగ్గర ఇఫ్తార్ ఆయన చేసి, ఆ ఇఫ్తార్ మొదటి ఇఫ్తార్ ఆయన ఖజూర్ తో పాటు కోవా బన్ తీసుకొని ఇఫ్తార్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఒక వీడియోలో ఆయన మాట్లాడడం జరిగింది. J24 న్యూస్ కూడా ఆ వీడియో వచ్చింది, మీకు చూపిస్తాను. ఈరోజు రంజాన్ నెల స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ రోజా కంప్లీట్ కాబోతుంది. ఆ ఫాస్టింగ్ బ్రేక్ చేసే సమయంలో నేను ఒక ఆలోచించి, మన కోవాబన్ వలి గారు ఉన్నారు, టార్గెట్ అయ్యారు. ఇతని పేరు లేవనెత్తి ముస్లిం సమాజానికి ఒక యూట్యూబర్ టార్గెట్ చేయాలని, నిర్దేశాలు రెచ్చగొట్టాలని, చిచ్చు పెట్టాలని, అతనిలో ఉన్న చెడు ఆలోచనని ఇంప్లిమెంట్ చేయాలని, మనం అన్నదమ్ముల్లా ఉంటాము హిందూ ముస్లిం, దానికి చెడగొట్టాలని ప్రయత్నించాడు. అతని ఆలోచనలు కానీ అతడు ఊహించినది ఒకటి, భగవంతుడు అల్లతాలా చేసింది ఒకటి. అతను ఊహించింది ఏమంటే, పబ్లిసిటీ నాకు కావాలి, నా యూట్యూబ్ ఛానల్ పైకి వెళ్ళిపోవాలి అని ఒక ఆలోచన, దుర్మార్గపు ఆలోచన అతను వచ్చింది. ఇది మంచి కాదు, వలికి టార్గెట్ చేశాడు. కానీ ఈరోజు దేవుడు భగవంతుడు ఒక సెలబ్రిటీగా నిలబెట్టాడు వలిని. ఈ ముస్లిం సమాజానికి టార్గెట్ చేశాడు. అది మహా పాపం, మహా తప్పు, నేరం. ప్రభుత్వాలు ఇటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అని నేను కోరుతున్నాను. అందుకే ఈరోజు కొంతమంది ఊహిస్తున్నారు, అపోహలు కూడా ఉన్నాయి. లోకల్ స్థానికంగా ఉండే ప్రజలు కోవాబన్ తినడం లేదంటే వలిది స్థానికంగా వెలుగోడి కాబట్టి నేను వెలుగోడికి రావడం జరిగింది. అది కూడా పవిత్ర మాసం రంజాన్ మాసంలో బ్రేక్ఫాస్ట్, ఫాస్టింగ్ లో ఉన్న ప్రజలు దీని నుంచే బ్రేక్ చేయాలా ఫాస్టింగ్ కి అని ఈ కోవాబన్ తో ఇఫ్తార్ చేయబోతున్నారు. ఇది మంచి పరిణామం. ఈ కోవాబన్ తో ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ రోజు ఇఫ్తార్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూశారు కదా, మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ సెల్ అధ్యక్షులు మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ గారు చెప్తున్నారు, వెలుగోడుకు నేనే వచ్చాను. పవిత్ర రంజాన్ మాసంలో ఏదైతే ఇఫ్తార్ చేస్తామో, రోజా ఫాస్టింగ్ ఏదైతే బ్రేక్ చేస్తామో, అది ఇంత జరిగినా కూడా కొన్ని అపోహలు ఉంటాయి లోకల్ గా కానీ రాష్ట్రంలో కానీ అపోహలు ఉంటాయి. అలాంటి అపోహలు లేకుండా వలీకి నా మద్దతు ప్రకటించడానికి నేను వలి ఇంటికే వచ్చాను. వలి ఇంటి దగ్గర ఉన్న మస్జిద్ కాడ ఈ రోజు పవిత్ర రంజాన్ మాసంలోని మొదటి రోజా నేను బ్రేక్ చేయడానికి, ఇఫ్తార్ పాల్గొనడానికి ఇక్కడ వచ్చాను. నేను తింటున్నాను. దేవుడు వలీకి ఏదో ఒక యూట్యూబర్ చాలా చెడ్డ పని చేశాడు, ఏదో చేయాలనుకున్నాడు. వలి ఇమేజ్ ని డ్యామేజ్ చేసి 2 వర్గాల మీద
విద్వేషం రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ అదే వలిని దేవుడు ఈ రోజు ఒక సెలబ్రిటీగా నిలబెట్టాడు, ఒక సెలబ్రిటీ అయిపోయాడు. ఆయన ఇంటికే వచ్చి కోవాబన్ తీసుకెళ్తున్నారు ప్రజలు అని మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ గారు అంటున్నారు. అదే విధంగా ఆయన ఇఫ్తార్ విందులు కూడా పాల్గొన్నట్టు వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. స్టార్టా? చూశారు కదా ఏ విధంగా అయితే ఆయన చెప్పారో అక్కడ ఇఫ్తార్ చేయబోతున్నాను అని. అదే విధంగా కోవాబన్ అందరితో పాటు కోవాబన్ తో ఇఫ్తార్ లో పాల్గొనడం జరిగింది. అందరికి కోవాబన్ కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా మంది షేక్ షా వలీకి పొలిటీషియన్స్ తో పాటు సామాన్యమైన ప్రజలు, ఒక మతం, ఒక వర్గం, ఒక ముస్లిం హిందూ అనే తేడా లేకుండా అందరూ ఈరోజు షేక్ షా వలీకి తమ మద్దతు అనేది చెప్తున్నారు. ఇది ఆంధ్ర తెలంగాణలోని గంగా జమున గల తెహజీబ్ కి నిదర్శనం. ఒక సామాన్యమైన వ్యక్తి బిజినెస్ ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించిన ఒక యూట్యూబర్ కి నేర్పిన పాఠం, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలు నేర్పిన పాఠం ఇది. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.